స్వాతి, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు. ఎరా మీటింగ్ పెట్టుకోవడానికి వేరే ప్లేసే దొరకలేదా నీకు? మాట్లాడుకోవడం కుదరదు, మందు కొట్టడం కుదరదు, ఎందుకురా మీటింగ్? రేయ్, అర్ధరాత్రి ఇద్దరు మేడ మీదకి ఏం చేయడానికి వచ్చారా? హేయ్, ఓకే, థ్యాంక్ యూ. విషయం ఏంటి మావా? ఎందుకు అందరూ రమ్మన్నావు? ఏం మావా, బాగున్నావా? ఏంటి మ్యాటరు? నానింట్లో లేడు, అందరిని ఎక్కడ పిలిచావు? హాస్పిటల్కి రాలేదు కానీ పెద్ద యదవ కబుర్లు చెప్తున్నావు. ఏం చేయమంటావు మావా? నిన్నే మార్క్ లిస్ట్ తీసుకున్నాను. ఈలోగే మా నాన్న ఇంటర్వ్యూకి వెళ్ళి అంటాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటర్వ్యూకి తిరగలేక వస్తున్నాను రా మావా. చూసావా, ఒక్కరోజు గ్యాప్ లో ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయో. నువ్వు మూసుకోరా. అవును, ఎందుకు అందరూ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? రంగాకి ఎదురు తిరగాలని డిసైడ్ అయిపోయాను. బుద్ధుండే మాట్లాడుతున్నావా? పోరా రే, నువ్వు బైక్ లోంచి పడితే దెబ్బలు తగిలేని అమ్మని నమ్మించడానికే నానా సంకల్ నాకేం. ఇప్పుడు రంగగారితో పెట్టుకుంటానంటున్నావా? ముందాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. తప్పించుకోవాలనుకునేది మీరా శివానా? అలా మాట్లాడుకో, మా గురించి నీకు తెలీదు. మీ గురించి అనవసరం. అతను ఎంత దుర్మార్గుడో తెలుసు కదా. యాక్సిడెంట్ పేరుతో మా నాన్నని చంపేలేదు. చూడు స్వాతి, మేమేం వాడికి భయపడి అలా మాట్లాడట్లేదు. అనవసరంగా గొడవలు పెద్దవవుతాయేమోనని ఆలోచిస్తున్నాం. ప్రేమో, వాడు ఎలాగో నన్నతోళ్ళు, అందుకే ముందు మనమే ప్రొసీడ్ అయిపోతాం. ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం మనకు అవసరమా అంటున్నాను. మనం ఊరుకున్నంత మాత్రాన వాడేం చేయడానికి గ్యారంటీ ఏంటి? రే, మనం చేతులు కట్టుకుని ఉన్నంతకాలం వాడు అలాగే రెచ్చిపోతాడు. మనం ఏంటో చూపిద్దాం. రే మావా, ఏ రకంగా చూసినా భయంగా ఉందిరా. రోడ్డు మీద ఒకరిని చంపేస్తుంటే చూసి పారిపోయారు, ఓకే. ఆ తర్వాత ఆ టీ కొట్టు దగ్గర కూడా వెళ్ళట్లేదు. పోలీసులకి, రాజకీయ నాయకులకి, రౌడీలకి వాళ్ళందరికీ ఒకరంటే ఒకరికి భయం. కానీ మనకి వాళ్ళలో ఎవరన్నా భయమే. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు పెరగడం కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. జనం మారాలరా. మామా, మనం ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బు ఇక్కడ పంపిస్తున్నాం. కానీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ డబ్బు సంపాదించి విదేశాలకు పంపిస్తున్నారా? కరెక్ట్రా. రే మావా, నువ్వు వేసిన ప్లాన్ మిస్ కాకూడదురా. మనం ఇంత మాట్లాడుతున్నామే, దీని గురించి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారనుకుంటున్నావు? వాళ్ళకి అసలు మనం లెక్కలోనే లేవురా. వాళ్ళ దృష్టిలో మనం చేతకాని వాళ్ళం. మనం వాడికి భయపడుతున్నాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం తిరగబడకపోతే వాడిని ఎప్పటికీ ఏం చేయలేం. ఇంకా వాడు సంతోషంగా ఉండడు. కాళ్ళు పట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నావా కాబోయే కనక మహాలక్ష్మి? మీరు ఎంపీ అయిపోయాక ఈ ఇంటికొస్తారో రారో? ఎంపీ ఏంటి, మంత్రిని అవుతానమ్మా. అప్పుడు మీకు నేనసలు గుర్తుకే రాను. నేను రావడం అలా ఉంచు. ఆల్రెడీ జనం మాజీ మినిస్టర్ మంగింట్లో మసాజ్ చేయించుకుంటున్నాడని గుసగుసలాడుతున్నారు. ఇకపై నేను ఇక్కడికి వస్తే అంతే, మర్యాద మొత్తం మంట కలిపేస్తారు. ఎందుకు ముఖం మార్చుకుంటున్నావు? వాళ్ళంటే నేను మానేస్తానేంటి? ఇక్కడ చేయించుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళండి, సార్ వచ్చే టైం అయింది. వెళ్ళండి, గొడవ చేయకండి. వెళ్ళండి, చెప్పేది మీకే. వెళ్ళండి, జరగండి. సార్ వచ్చేసారు. జరగండి. నమస్తే సార్. సార్ ఏంటయ్యే జనం? సార్ మిమ్మల్ని డొనేషన్ గురించి అడగలరు సార్. జరగండి, సార్ లోపలికి వెళ్ళలేమండి. సార్ జరగండి. ఈ పేపర్లన్నీ మీకు ఎలా వచ్చినాయి? ఇవి మేము ప్రింట్ చేయలేదే. సార్ మాట్లాడుతున్నారు కదా. క్లాస్ రూమ్స్. ఈ లెటర్స్ సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గో బ్యాక్ ప్లీజ్. ఏమయ్యా, మీకు చెప్తుంటే అర్థం కదా. వెళ్ళండి. డొనేషన్లు వాపసు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా అంటారేంటి? అవును, అందరికీ లెటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం తెలియదు అంటారండి? ఇంతమంది లెటర్లు పట్టుకొచ్చి అడిగితే ఇవ్వకుండా ఎక్కడ పోతాడరా? కరెక్ట్ గా చెప్పావురా. ఈ రోజు ఆడో మనో తేలిపోవాలి. ఈ జనంలో ఒక్కడు కూడా వెనక్కి తగ్గడం లేదురా. ఏంటయ్యే జనం అంతా? ఎంతమంది ఉంటారు? 2 సంవత్సరాల విద్యార్థుల పేరెంట్స్ 500 పైనే ఉంటారు సార్. ఆయనకి ఎలా సమాధానం చెప్పాలయ్యా? ఆయన ఎవరి మాట వినరు సార్. ఏమయ్యా, పార్టీ పనులను ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ప్రభు అన్నా, పార్టీ ఫ్లెక్సీలు పెట్టారా? పెట్టామన్నా. ఆ కుర్రాళ్ళు 10 చోట్ల పెట్టి 25 అని చెప్తారు, చూసుకోండి. అదంతా నేను చూసుకుంటానన్నా. என்ன சொல்ற நீ? ஊர்ல நொண்டி நொசக்கா, வெந்தது வேகாது, பெட்டி கடையில கடைஞ்சொன்னது, பீடியை கிள்ளி குடிச்சது, சந்த கடையில கருப்பட்டி திருடிட்டு ஓடுனது, இந்த மொத்த கோபம். ఈ టైంలో తమిళ ఛానల్ పెడుతున్నామేంట్రా? మార్చరా. ఇందులో బ్యాటరీ అయిపోయింది గారు, అందుకే మారట్లేదు. ఏదో చూసిన ప్లేస్ లా ఉంది, తప్పుకోరా. మన కాలేజీలా ఉంది. అరే ఏంట్రా, ఏదేదో మాట్లాడుతుంది. అది ఏ భాషరా? అయ్యగారు కరెక్ట్ గా చూడండి, ఇది కన్నడ. తెలుగు ఛానల్ పెట్టుమంటుంటే ఎందుకురా ప్రాణాలు తీస్తావు? ఇప్పుడు మీరు చూస్తోంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ రాష్ట్రంలో జరగంది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతుంది. విద్యా విధానంలోనే మార్పు. తొలిసారిగా వచ్చిన ఈ మార్పు గురించి పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ చదువులపై మీ అభిప్రాయం? పిల్లల్ని మనం చదివించేది వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా. వీళ్ళ కాలేజీ ఫీజు కట్టాలంటే మా తల ప్రాణం తోకొస్తుంది. ఈ కార్పొరేట్ చదువులు పెద్ద వ్యాపారం అయిపోయిందమ్మా.
థ్యాంక్ యూ సార్. వీడు ఫోన్ ఎత్తి చావట్లేదయ్యా. పోనీ ఆ ఇన్స్పెక్టర్ నంబర్ నీకేమైనా తెలుసా? తెలుసు, ఆ, ఇవ్వండి, చెయ్యి. చేస్తాను. కష్టపడి కాలేజీలో చేర్పించాం, డొనేషన్ తిరిగిచ్చేస్తామని చెప్పారు. చాలా అయ్యగారు సంతోషంగా ఉంది. లైన్ లో ఉన్నాడు. ఓహో ఓకే. హలో, చెప్పండి గారు. ఎవరా డబ్బులు తిరిగిస్తా అన్నది? వాళ్ళందరిని అక్కడి నుండి కొట్టి తరిమేయండి. ఎలా కుదురుద్దయ్యా? ఒకళ్ళ ఇద్దరా, 100 మంది ఉన్నారు. పైగా ఆధారాలతో సహా వచ్చారు. మేమే ఇక్కడ జనాలను కంట్రోల్ చేయడానికి వచ్చాం. ఇక్కడ కాదంటే రోడ్డు ఎక్కుతారు. గొడవ పెద్ద చేయకుండా క్యాంపస్లో సెటిల్ చేయండి. ఎవరయ్యా? అన్నా, నేను రంగన్ మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. కాలేజీలో ఎవరైనా డొనేషన్లు తీసుకుంటే చట్టం ఊరుకోదని నిన్నే చెప్పానయ్యా. ఈలోగా ఎవడో డొనేషన్ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ఆ కాలేజీ చైర్పర్సన్ ఎవడో నాకు తెలియడం లేదయ్యా. అన్నా, ఆ విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఆ చైర్పర్సన్ నేనే అన్నా. ఏమన్నావు? నాకంటే బాగా సంపాదించినట్టున్నావు. నీకెందుక ఈ గురిగింపులో? నిన్నెవడు పంపించమన్నాడు? అన్నగారు, నేను పంపలేదు. డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు. నువ్వు తిరిగిస్తానన్నావో ఎవడు తిరిగిస్తానన్నాడో అదంతా నాకు అనవసరం అయ్యా. పేపర్లు పట్టుకుని వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరు ఇప్పుడు డబ్బులు లేవు అన్నారనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అన్నా, ఇది మీడియా వరకు వెళ్ళింది. నన్నేం చేయమంటారు చెప్పండి. జనాల సపోర్ట్ మనకున్నంత వరకు మీడియా గీడియా మనల్ని ఏమీ చేయలేదయ్యా. ఈలోగా ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. ముందు నువ్వు డబ్బులు పంపించు. డబ్బులు ఇచ్చేస్తే అంతా సర్దు మణుగుతుంది. ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, నేను కూడా నేను కాపాడలేనయ్యా. అంటే డబ్బులు ఇచ్చేయమంటారా అన్నా? ఏమయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే దాన్ని నువ్వు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలియదయ్యా. ముందా పేపర్లు తీసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూడవయ్యా. మొత్తం ఇచ్చేయమని చెప్తున్నాడు. ఇందేం పోయింది? అరే, డబ్బులు తీసుకొని కాలేజీలు ఇవ్వండి. తొందరగా వెళ్ళండి. సార్, ఫోన్ 13 మిస్డ్ కాల్స్. ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో. ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుతావు. సారీ సార్, ఇక్కడ గొడవ వాళ్ళు ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేయండి. మరి డబ్బు? అది వస్తాదిలే, ఇచ్చి పంపించేయి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. సార్, ఎవరో గొడవ చేయకండి. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. బి బ్లాక్కి వెళ్ళి తీసుకోండి. డొనేషన్ తిరిగి తీసుకున్న వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాకు చాలా యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి నిర్ణయం అమ్మా, నేను హర్షిస్తున్నాను. సూపర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మీరెందుకు డల్ గా ఉన్నారు? మా కాలేజీలో కూడా డొనేషన్స్ తీసుకుంటున్నారని ఇప్పటివరకు మాకు కూడా తెలీదు. ఉద్యోగం కోసం గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటారని తెలుసు, కానీ ఇలా చదువుకోవడానికి కూడా లంచాలు తీసుకుంటారంటే చాలా బాధ. ఇది వీడి పనా? మిగతా కాలేజీలు కూడా మా కాలేజ్ లాగే డొనేషన్ ని తిరిగి ఇచ్చేస్తే చాలా సంతోషిస్తాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. అయ్యగారు, ఇదేదో కొత్త నెంబర్. ఎత్తి సావు. హలో, ఆ కంత్రి గడికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. సార్, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు, మీరెవరు సార్? రిచి, ఫోన్ ఇవ్వరా బక్కడా. మర్యాదగా ఇచ్చేయచ్చు కదా. ఇవ్వరా. ఎవరై ఉంటారు? చూసావుగా, టీవీలో బాగున్నానా? అంతా చూశానబ్బాయి. నువ్వు ఒక్కడవే బాధపడుతున్నావు, కానీ ఇక్కడ ఎంతమంది సంతోషంగా వెళ్తున్నారో తెలుసా? ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రి నువ్వెవరో తెలియకపోయినా నిన్ను అభినందిస్తున్నారు. దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తమ్ముడు, ఇంకేమైనా చేయాలా? ఏయ్, విద్యార్థులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించాను. చూడు, దేశాన్ని బాగు చేయడమో లేక నిన్ను బాగు చేయడమో నా లక్ష్యం కాదు. 2 విషయాలు. ఒకటి నా సర్టిఫికేట్స్, రెండోది భయపెట్టి ఈ కాలేజ్ లాక్కున్నవే వాళ్ళకు మర్యాదగా ఈ కాలేజ్ అప్పచెప్పే. ఎర్రా కుర్రకుంక, నీకు సర్టిఫికేట్ ఇవ్వనోన్ని నాకు లాభం వచ్చే కాలేజ్ ఎలా ఇస్తానురా? ఇప్పటితో ఇది ఆపేసావనుకో, నేను చేసింది ఎప్పటికీ ఎవరికి చెప్పకుండా ఉంటాను. ఒక్కవేళ ఆపలేదనుకో, నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెడతా. నువ్వేదో సవటగాడుమని వదిలేస్తే నా మీదకే సమరానికి వస్తావా? నేను దలుసుకుంటే నిన్న ఆ స్పాట్లోనే ఏం చేస్తాను. ఓరయ్యా, ఎన్నాళ్ళని ఇదే డైలాగులు కొడతావు చెప్పు. నువ్వేం చేస్తావో, ఎంతకు దిగజారుతావో అన్నీ నాకు తెలుసు. నువ్వేం పీక్కుంటావో పీక్కో, నేను చూస్తాను. రే, వెళ్ళా ఎదవల్ని విలువ. అలాగే గారు, ఇప్పుడే పిలుస్తాను. రే రే రే, దొన్నపోతులారా, అయ్యగారు పిలుస్తున్నారు, రండ్రా. రే, వారింటికెళ్ళి వాడిని చిత్తగొట్టు రండ్రా. మనమేంటో మన పవర్ ఏంటో వారికి తెలియజేసి రండి. అలాగేనా? వెళ్ళండి.